హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఏ విధంగా యూజ్ చేయాలో ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. మీరు అడ్వాన్స్ న్యూమరికల్ అనాలిసిస్లో క్లస్టర్ పేపర్, ఇది మనకి 6th సెమిస్టర్ క్లస్టర్ పేపరు అడ్వాన్స్ న్యూమరికల్ అనాలిసిస్ అనేది ఉంటుంది. అందులో ఏంటంటే మనకి ఇక్కడ చూస్తున్నారు కదా, స్ట్రైట్ లైన్, సెకండ్ డిగ్రీ పారాబోలా, అలాగే పవర్ కర్వ్, ఎక్స్పోనెన్షియల్ కర్వ్, ఈ విధంగా మనకి ఫార్ములాస్ అనేవి ఉంటాయి. ప్రతి ఫార్ములాలో మనకి ఈక్వేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. వచ్చిన ఈక్వేషన్స్లో అన్నోన్స్ని మనం కనుక్కోవాలన్నమాట. సో మనకి కర్వ్ ఫిట్టింగ్ కానివ్వండి, తర్వాత ఉన్న యూనిట్స్ కానివ్వండి, మనకి ఈక్వేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ప్రతి మెథడ్లోనే మనకి ఈక్వేషన్స్ అనేవి ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి స్ట్రైట్ లైన్ చూసుకోండి. స్ట్రైట్ లైన్ చూసుకున్నట్లయితే మనకి ఈ విధంగా టేబుల్ ఫామ్ చేస్తాము. టేబుల్ ఫామ్ చేసిన తర్వాత మీరు కింద చూసినట్లయితే మనకి 2 ఈక్వేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఈ విధంగా 5a + 10b = 16.1, అలాగే 10a + 30b = 47.9. ఇక్కడ ఉన్న ఈక్వేషన్స్లో మనకి ఏ వాల్యూ కనుక్కోవాలి, అలాగే బి వాల్యూ కనుక్కోవాలి. సో ఈ వాల్యూస్ కనుక్కోగానే మనకి సమ్ అనేది పూర్తయినట్టు. ఓకేనా ఫ్రెండ్స్, మనం సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ని యూజ్ చేసి ఈ ఏబి వాల్యూని ఏ విధంగా కనుక్కోవాలో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము. ఫస్ట్ క్యాలిక్యులేటర్ ఆన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ క్లియర్గా చూడండి, క్యాలిక్యులేటర్ ఆన్ చేశాను. సో ఆన్ చేసిన తర్వాత మీ ఇక్కడ చూసినట్లయితే మనకు 2 ఈక్వేషన్స్ ఉన్నాయి. అందులో మనకి అన్నోన్స్ ఎన్ని ఉన్నాయి, ఏ, బి, 2 అనేవి మనం కనుక్కోవాలన్నమాట. ఏ కనుక్కోవాలి, అలాగే బి కనుక్కోవాలి. సో మనకి 2 అనేవి అన్నోన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు ఆన్ అనే బటన్ పక్కన మోడ్ అనే బటన్ ఉంది కదా, మీరు క్లియర్గా చూడండి, ఇక్కడ మోడ్ అనే బటన్ ఉంది కదా. సో ఒకసారి క్లిక్ చేయండి, ఈ విధంగా వస్తుంది. మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేయండి, అలాగే ఇంకొకసారి. సో మొత్తం 3 టైమ్స్ మనకి మోడ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈక్వేషన్ మ్యాట్ విసిటీ అని వస్తుంది కదా. సో ఈక్వేషన్ 1 అని ఉంది కదా, ఈక్వేషన్ మీద సో ఈక్వేషన్ సెలెక్ట్ చేసుకోవాలి కాబట్టి 1 అని ఇక్కడ క్లిక్ చేయండి. సో 1 క్లిక్ చేసిన తర్వాత మనకి అన్నోన్స్ అనేది అడుగుతుంది. సో అన్నోన్స్ ఎన్ని ఉన్నాయి మనకి ఇక్కడ చూడండి, ఇందాక చెప్పాను కదా. సో ఏ ఉంది, బి ఉంది. సో ఈ 2 అనేవి మనకి అన్నోన్స్ అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, సో మనకి ఇక్కడ 2 అనేవి అన్నోన్స్ కాబట్టి మనం 2 అయితే క్లిక్ చేయండి. సో 2 క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఈక్వేషన్లో ఫస్ట్ది A1 అవుతుంది, తర్వాత ఇది B1 అవుతుంది, తర్వాత ఇది C1 అవుతుంది. సో అలాగే ఇక్కడ ఈక్వేషన్ 2లో సో ఫస్ట్ది A2 అవుతుంది, తర్వాత B2 అవుతుంది, అలాగే C2 అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ A1 అంటే మనకి ఇక్కడ వాల్యూ ఉంది కదా 5. సో ఆ 5 అయితే ఎంటర్ చేయండి. 5 అయితే ఎంటర్ చేసిన తర్వాత ఈక్వల్ టు క్లిక్ చేయండి. సో ఇక్కడ 5 క్లిక్ చేశాను, ఇక్కడ 5 క్లిక్ చేశాను. సో 5 క్లిక్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి, ఈక్వల్ టు. సో తర్వాత B1 వచ్చేసేసి 10 అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, 10. ఓకేనా, 10 క్లిక్ చేయండి. సో 10 క్లిక్ చేశాను, ఈక్వల్ టు కొట్టండి. తర్వాత C1 అంటే 16.1 క్లిక్ చేశాను. సో ఈక్వల్ టు కొట్టాను. తర్వాత A2 అంటే ఇక్కడ చెప్పాను కదా, ఇది A2 10 అనమాట. సో 10 ఈక్వల్ టు B2 అంటే 30 కూడా క్లిక్ చేశాను, ఈక్వల్ టు కొట్టాను. అలాగే C2 అంటే 47.9. సో C2 వచ్చేసేసి 47.9. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ ఈక్వల్ టు క్లిక్ చేయండి. ఈక్వల్ టు క్లిక్ చేయగానే మనకి ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ వాల్యూ అంటే మనకి ఇక్కడ చూడండి ఏ వాల్యూ అనమాట, 0.08 మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ. ఓకేనా, తర్వాత మళ్ళీ ఈక్వల్ టు క్లిక్ చేయండి. మళ్ళీ ఈక్వల్ టు క్లిక్ చేస్తే మనకి వై వాల్యూ అనేది వస్తుంది. వై వాల్యూ అంటే మనకి ఇక్కడ చూడండి బి వాల్యూ 1.57. చూడండి ఇక్కడ 1.57. సో ఈ విధంగా ఈక్వేషన్స్లో ఉన్న అన్నోన్స్ని మనం ఈ విధంగా మనం ఎగ్జామ్లో అయితే రాయాల్సి ఉంటుంది. సో మనకి ఎగ్జామ్లో సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అనేది ఎలా చేస్తారు, టెన్షన్ ఏం పడమాకండి. సో ఎగ్జామ్లో మనకి సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అనేది డెఫినెట్గా ఎలా అయితే చేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ 3 ఈక్వేషన్స్ ఎలా కనుక్కోవాలో చూద్దాం. సో నెక్స్ట్ 3 ఈక్వేషన్స్ మనకి సెకండ్ డిగ్రీ పారాబోలాలో వస్తాయన్నమాట. సో ఇక్కడ మీరు సమ్ కూడా చూడొచ్చు. 3 ఈక్వేషన్స్ మనకి ఇక్కడ 3 ఈక్వేషన్స్ వచ్చాయి. సో 3 అన్నోన్స్ అయితే ఉన్నాయన్నమాట. అలా ఆ 3 అన్నోన్స్ వచ్చేసి A, B, C. ఈ 3 అన్నోన్స్ అనేవి మనం కనుక్కోవాలన్నమాట. సో ఓకేనా ఫ్రెండ్స్, 3 అన్నోన్స్ని ఏ విధంగా కనుక్కోవాలో చూపిస్తాను చూడండి. సో నెక్స్ట్ మళ్ళీ వెంటనే మీరు భయపడకండి, ఇక్కడ మనకి ఫంక్షన్స్ అవి పనిచేయవు. మీరు అలాగని క్యాలిక్యులేటర్ పాడైపోయిందేమో అనుకుంటారు. సో నెక్స్ట్ ఏం భయపడకుండా నెక్స్ట్ మీరు మళ్ళీ మోడ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అలాగే మళ్ళీ ఒకసారి క్లిక్ చేయండి, మళ్ళీ ఇంకోసారి అలా క్లిక్ చేస్తే మళ్ళీ ఈక్వేషన్ వస్తుంది. సో 1 మీద క్లిక్ చేయండి, అన్నోన్స్ అడుగుతుంది. సో మనకి ఇక్కడ ఏమున్నాయి, 3 ఈక్వేషన్స్ ఉన్నాయి, అంటే 3 అన్నోన్స్ ఉన్నాయి. సో మనం ఇక్కడ 3 అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, 3 అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇందాక 2 అన్నోన్స్ అప్పుడు
A1 B1 C1 A2 B2 C2. ఇక్కడ మనకి 3 అన్నోన్స్ కాబట్టి A3 B3 C3 ఇది కూడా అడుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, మనకి 3 అన్నోన్స్ కాబట్టి మనం ఈ విధంగా వాల్యూస్ అనేవి ఎంటర్ చేయాలి. ఫస్ట్ A1 వచ్చేసి మీరు ఇక్కడ క్లియర్గా చూడండి. A1 ఎంత ఉంది ఇక్కడ ఈక్వేషన్లో. సో ఇది ఫస్ట్ ఈక్వేషను, సెకండ్ ఈక్వేషను, థర్డ్ ఈక్వేషను. ఇది A1 అవుతుంది, B1 C1, అలాగే A2 B2 C2, అలాగే A3 B3 C3. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా వాల్యూస్ అనేవి ఎంటర్ చేయాలి. సో ఫస్ట్ A1 ఎంత ఉంది మనకి 5 ఉంది. సో 5 ఎంటర్ చేశాను, అలాగే ఈక్వల్ టు క్లిక్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, తర్వాత B1 వచ్చేసి 10 క్లిక్ చేశాను. ఓకేనా ఫ్రెండ్స్, 10 క్లిక్ చేశాను, తర్వాత ఈక్వల్ టు క్లిక్ చేశాను. తర్వాత C1 అంటే C పక్కన వాల్యూ ఎంత ఉంది, 30 ఉంది. ఇక్కడ క్లియర్గా చూడండి 30 ఉంది. సో 30 క్లిక్ చేశాను, తర్వాత ఈక్వల్ టు కొట్టాను. తర్వాత D1 అంటే ఈక్వల్ టుకి అవతల ఉంది, చూసారు కదా, 12.9. సో 12.9 ఎంటర్ చేశాను, ఈక్వల్ టు కొట్టాను. తర్వాత A2 అంటే సెకండ్ ఈక్వేషన్లో ఉన్న వాల్యూస్. సో ఎక్కడ మనకి సెకండ్ ఈక్వేషన్లో వాల్యూ ఎంత ఉంది ఏకి, సో 10 ఉంది. సో A2 అనేది 10 తీసుకోండి, ఈక్వల్ టు కొట్టండి. అలాగే B2 అనేది ఇక్కడ చూడండి 30 ఉంది. సో 30 క్లిక్ చేయండి, 30 క్లిక్ చేసి ఈక్వల్ టు క్లిక్ చేయండి. తర్వాత C2 ఎంత ఉంది, 100 ఉంది. సో 100 క్లిక్ చేయండి అండ్ ఈక్వల్ టు క్లిక్ చేయండి. తర్వాత D2 అంటే ఈక్వల్ టుకి అవతల ఉన్నది. సో 37.1. ఓకేనా. తర్వాత A3 అంటే 30, ఇక్కడ థర్డ్ ఈక్వేషన్ చూసారు కదా, A3 అంటే థర్డ్ ఈక్వేషన్లో ఉన్న వాల్యూస్ అనేవి ఎంటర్ చేయాలి. సో A3 అంటే 30 తీసుకోండి, ఈక్వల్ టు కొట్టాను. తర్వాత B3 అంటే 100. ఓకేనా, 100. అలాగే C3 అంటే 354. Cకి ముందున్న వాల్యూ అదే కదా, 354. సో 354 కొట్టిన తర్వాత D3 అడుగుతుంది. D3 అంటే ఈక్వల్ టుకి అవతల ఉన్నది. సో ఓకేనా, 130.3 చూడండి, ఇక్కడ 130.3. సో ఎంటర్ చేశాను, ఈక్వల్ టు క్లిక్ చేశాను. ఇక్కడ ఎక్స్ వాల్యూ మీరు క్లియర్గా చూడండి, ఇక్కడ ఎంత వచ్చింది, ఏ వాల్యూ 1.42. ఇక్కడ ఎక్స్ వాల్యూ కూడా 1.42. అలాగే మళ్ళీ ఈక్వల్ టు క్లిక్ చేస్తే మనకి బి వాల్యూ వస్తుంది, అదే వై వాల్యూ అనమాట. సో -1.07. ఇక్కడ చూడండి -1.07. సో మళ్ళీ ఈక్వల్ టు క్లిక్ చేస్తే జెడ్ వాల్యూ వస్తుంది, అంటే సి వాల్యూ అనమాట. సో 0.55. ఇక్కడ క్లియర్గా చూడండి 0.55. ఇక్కడ మనకు అంతే వచ్చింది, జెడ్ వాల్యూ 0.55. సో ఈ విధంగా వాల్యూస్ అనేవి మనం ఈజీగా సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ ఉపయోగించి ఎగ్జామ్లో ఈజీగా అయితే మనం టైం అయితే సేవ్ అవుతుంది. అలాగే మనకి ప్రాబ్లం కూడా త్వరగా సాల్వ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనం సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ అనేది యూజ్ చేసి ఈక్వేషన్స్లో ఉన్న అన్నోన్స్ని అయితే క్యాలిక్యులేట్ చేసి ఎగ్జామ్లో అటెంప్ట్ అయితే చేయొచ్చు. తర్వాత మనకి ఇది ఎలా ఎగ్జిట్ అవ్వాలంటే, సో మళ్ళీ మోడ్ మీద అయితే క్లిక్ చేయండి, మోడ్ మీద క్లిక్ చేసి 1 మీద క్లిక్ చేయండి. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఈక్వేషన్స్లోంచి బయటకి అయితే వస్తాము. సో నార్మల్గా మనం ఇంకా క్యాలిక్యులేటర్ అనేది ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ మీరు ఇంకా చూసినట్లయితే సో ఇక్కడ లాగ్ వాల్యూ, సో ఇక్కడ చూసినట్లయితే లాగ్ వాల్యూ ఏ విధంగా కనుక్కోవాలో క్లియర్గా అయితే చూద్దాము. ఇక్కడ లాగ్ ఉంది కదా, సో 3² log 3 అని ఉంది కదా. సో ఈ విధంగా ఎలా కనుక్కోవాలనేది అది కూడా ఈ వీడియోలో అయితే చూద్దాము. ఓకేనా ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు లాగ్ సమ్స్ అనేవి ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయాలి సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ని ఉపయోగించి అనేది చూద్దాము. ఇక్కడ మీరు క్లియర్గా చూసుకుంటే ఈ విధంగా మనకి ట్రెపెజాయిడల్ రూల్లో మనకి ఈ విధంగా ఈక్వేషన్ అనేది ఇస్తారు. సో ఈ ఈక్వేషన్ నుంచి మనం ఇవి y0, y1, y2, y3, y4 ఈ విధంగా కనుక్కోవాలన్నమాట. సో ఇలా కనుక్కున్న తర్వాత మనకి ఈ క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూ నుంచే మనకి ఈ విధంగా వాల్యూస్ అనేవి కనుక్కోవాలన్నమాట. సో ఈ వాల్యూస్ అనేవి మనకి కనుక్కున్న తర్వాత 9ln3 అని ఉంది కదా. సో దానికంటే ముందు ఏముంది, మనకి 3² log 3 అని ఉంది. మీరు తొందరపడిపోయి ఇక్కడ మీరున్న లాగ్ అనేది వాడతారు. సో 3² అనగానే 9 వేసేసి లాగ్ వాడతారు, ఇక్కడ ఉన్న లాగ్ వాడతారు. సో ఈ లాగ్ అనేది వాడకూడదు. సో ఏ విధంగా వాడాలంటే 9 3² అంటే మనకి 3 × 3 9 వస్తుంది. 9 సో 9ln అలాగే 3 క్లిక్ చేస్తారు. 3 క్లిక్ చేయనా మనకి వాల్యూ ఎంత వస్తుంది, 9.8857. ఇక్కడ క్లియర్గా వాల్యూ చూడండి, 9.8875. సో ఈ విధంగా మనం ln అనేది వాడాలన్నమాట. సో ఓకేనా ఫ్రెండ్స్, ఈ ln వాడాలి, లాగ్ అనేది వాడకూడదు. లాగ్ పక్కన ఉంది కదా ఈ ln అనేది, సో ఈ ln అనేది వాడాలి.
సో మనకి పాయింట్స్ తర్వాత 4 వాల్యూస్ అనేవి తీసుకోవాలి. మీకు ఆల్రెడీ కాలేజీలో చెప్తారు. సో పాయింట్ తర్వాత మనకి 4 వాల్యూస్ రీడ్ చేసుకుంటే చాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఇంకోటి చేసి చూపిస్తాను. సో ఓకేనా. నెక్స్ట్ సెకండ్ y1 చూద్దాము. ఇక్కడ ఉంది కదా y1. సో y1 చూద్దాము. సో y1 అంటే మనకి ఎంత ఉంది, 4 స్క్వేర్ log 4. 4 స్క్వేర్ అంటే మనకి 4 × 4 16 లాగ్ అంటే ఎల్ అని క్లిక్ చేయండి, గుర్తుపెట్టుకోండి. ఎల్ అని క్లిక్ చేసి 4 క్లిక్ చేయండి. 4 క్లిక్ చేసి ఈక్వల్ టు క్లిక్ చేయగానే మనకి వాల్యూ అనేది వస్తుంది 22.1807. ఇక్కడ చూడండి 22.1807. సో ఈ విధంగా మనకి పాయింట్ తర్వాత 4 వాల్యూస్ అయితే తీసుకొని మనం క్యాలిక్యులేషన్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా ట్రెప్జెడ్ రూల్ కానివ్వండి, తర్వాత ఏ మెథడ్ అయినా కానీ ఈ విధంగా అనేది క్యాలిక్యులేట్ చేసుకొని సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ నుంచి ఎగ్జామ్లో ఈజీగా అయితే మనం వాల్యూస్ అనేవి వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఎల్ అనేది వాడండి, గుర్తుపెట్టుకోండి. లాగ్ అనగానే మీరు ఈ లాగ్ వాడతారు. సో ఈ లాగ్ కాకుండా ఈ ఎల్ అనేది మనం యూజ్ చేయాలన్నమాట లాగ్ సమ్స్లో. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మనం సైంటిఫిక్ క్యాలిక్యులేటర్లో లాగ్ అనేది ఈ విధంగా వాడతామన్నమాట. సో నెక్స్ట్ ఇంకో మెథడ్ ఉంది. సో ఆ మెథడ్ కూడా మీకు క్లియర్గా అయితే చెప్తాను. సో మనకి ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ ఈ మెథడ్ నేమ్ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు, సింప్సన్స్ 1/3 రూల్. ఓకేనా ఫ్రెండ్స్, సింప్సన్స్ 1/3 రూల్లో మనకి ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ఈ వాల్యూస్ అనేవి ఈజీగానే క్యాలిక్యులేట్ చేస్తాం, అది ఓకే. తర్వాత ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ చూడండి cos x0 cos x1 అంటే ఇక్కడ ఇచ్చిన వాల్యూ అనేది రీడ్ చేసుకుంటాం కాబట్టి cos π/12 అని ఉంది. సో క్లియర్గా చూడండి π/12 కాస్ వాల్యూస్ ఏ విధంగా రీడ్ చేసుకోవాలో ఈ క్యాలిక్యులేటర్ ఉపయోగించి మీకు చెప్తానమాట. సో ఫస్ట్ మనం మోడ్ మీద క్లిక్ చేయండి. మోడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకోసారి క్లిక్ చేయండి. అలాగా 4 టైమ్స్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది. మనకి ఈ విధంగా డిగ్రీ, ర్యాడ్, గ్రేడ్ ఈ విధంగా వస్తాయి. మనకి ర్యాడ్ మీద క్లిక్ చేయండి. ర్యాడ్ మీద క్లిక్ చేసిన తర్వాత కాస్, ఇక్కడ కాస్ ఉంది కదా, సో కాస్ అనేది క్లిక్ చేయండి. మనకి ఇక్కడ కాస్ అనేది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు బ్రాకెట్ అనేది ఓపెన్ చేయండి. బ్రాకెట్ ఓపెన్ చేసిన తర్వాత π/12 అడుగుతుంది. సో పై సింబల్ రావాలి కాబట్టి మనకి షిఫ్ట్ క్లిక్ చేయండి. షిఫ్ట్ క్లిక్ చేసి EXP ఉంది కదా, సో EXP మీద క్లిక్ చేసి /12, సో /12 క్లిక్ చేసి బ్రాకెట్ క్లోజ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ విధంగా క్లిక్ చేయగానే మనకి వాల్యూ అనేది వస్తుంది. చూడండి ఇక్కడ ఎంత వాల్యూ వచ్చింది, సో 0.9659. సో ఇక్కడ కూడా క్లిక్ చూడండి, మనకు వచ్చిన వాల్యూ 0.9659. సో ఈ విధంగా సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ను ఉపయోగించి ట్రిగ్నోమెట్రీ వాల్యూస్ కూడా ఈజీగా అయితే మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అనేది. ఈ విధంగానే మనం కాస్ వాల్యూసే కాదు, సైన్ వాల్యూస్ కానివ్వండి, ట్రిగ్నోమెట్రీ వాల్యూస్ కూడా ఈజీగా అయితే మనం కనుక్కోవచ్చు అనమాట సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ను ఉపయోగించి. సో ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ తప్పకుండా లైక్ అయితే చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ అయితే చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయితే అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.